ప్రభునామన కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రికగా రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఈరోజు దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడను కాను. పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఈరోజు ఏమంటున్నారు? సహోదరులారా, దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యమును కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని యొక్క మర్మమును దేవుని యొక్క మాటలను తెలియపరిచినటువంటి వాడను కాను, ప్రకటించుతూ వచ్చిన వాడను కాను అంటున్నాడు. వాక్చాతుర్యము, వాక్చాతుర్యం అంటే వాక్చాతుర్యం అంటే మీకు తెలుసా? వాక్చాతుర్యం అంటే వాక్ అంటే మాట, చాతుర్యం అంటే వింతగా, అంటే మాటను ఒక వింతగా మాట్లాడడం. వింతగా ఎలాగా? వింతగా ఎలాగ మాట్లాడతారు? కొంతమంది గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోవని గంభీరంగా అరుస్తారు. ఇంకోళ్ళు అక్కడి నుండి పిలుస్తారు. దేవుని సన్నిధిలో పౌలు గారు అంటున్నాడు, నేను వాక్చాతుర్యమును ఉపయోగించినట్టు వాడిని కాను, వాక్చాతుర్యముతో దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వాడిని కాను, జ్ఞానాతిశయముతో ప్రకటించిన వాడిని కాను. జ్ఞానాతిశయం అంటే జ్ఞానము అంటే తెలివి ఉంది నాకు, నేను తెలివి కలిగిన వాడిని అని గర్వంతో ప్రకటించిన వాడిని కాను. వాక్చాతుర్యం అంటే నా యొక్క మాటను వింతగా మాట్లాడడం. వింతగా అంటే మీరు సువార్త సభలలో చూసుంటారు. సువార్త సంఘాలలో కూడా ఒక్కొక్క సహోదరుడు మాట్లాడుతుంటే చాలా వింతగా మాట్లాడతాడు. ఎలాగంటే తాను యొక్క మాట స్వభావం విడిచిపెట్టి వేరొక విధంగా అంటే ఎలాగా? ఆ మాటను మెలితిప్పి మాట్లాడడం, వింతగా మాట్లాడడం, నవ్విస్తాడు, కవ్విస్తాడు. వింతగా వాక్చాతుర్యం అంటే. సువార్త సంఘాలలో దేవుని యొక్క మాటలు ప్రకటించేటువంటి వారు, సువార్తికుడైనా కానీ ఎవరైనా కానీ దేవుని సంఘంలో వాక్చాతుర్యాన్ని, ఆ మాటను వింతగా మాట్లాడడం అనేది ప్రదర్శించకూడదు. ఆ విధంగా సువార్తను ప్రకటించకూడదు. అదేవిధంగా తెలుగును ఉపయోగించి దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటించాలి. వేరొక జ్ఞానాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు ప్రకటించకూడదు. 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయముగా నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. సువార్తికుడు సువార్తను ప్రకటించేటప్పుడు భయంతో ప్రకటించాలి, వణుకుతో ప్రకటించాలి. తన యొక్క హావభావాలతోనూ తన యొక్క వాక్చాతుర్యంతోనూ వింత ప్రవర్తనతోనూ సువార్తను ప్రకటించకూడదు. అందుకని అంటున్నాడు, నేను సిలువ వేయబడే క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగుకుంటుని. బలహీనత అంటే వీక్గా, చాలా తగ్గింపు, వణుకంట. ఎలాగండి? బైబిల్ ప్రకటించేటువంటి వ్యక్తి ఏమి ప్రకటిస్తున్నాడో,
ఏమి చేయబోతున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకొని వణుకుతో ప్రకటించాలి, భయంతో ప్రకటించాలి. ఈరోజు చాలామంది సంఘాలలో, దేవుని యొక్క సంఘాలలో ఎలాగ నిలబడతాడు? ఇలా జేబులో చేయబెట్టుకుంటాడు, ప్యాంట్లు ఇలా భుజం మీద చేయబెట్టుకుంటాడు, అలాగని ఇలాగేలు చూపిస్తాడు, ఇలాగేలు చూపిస్తాడు. ఒక సువార్థికుడు బైబిల్ క్లాస్కి వెళ్ళినప్పుడు సహోదరులు ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వేలు ఇలా చూపించినప్పుడు తర్వాత ఇంకొక అతను ప్రసంగం చేయబోయి చెప్పాడు, మీరు వేలు చూపిస్తున్నారు బ్రదర్, వేలు చూపించుకోవడం. మీరు ఎవరో తెలుసండి? దేవుని బిడ్డలు, మీరు పరిశుద్ధులు. నేను సువార్త ప్రకటించేవాడనే. మోషే గారితో అంటాడు, ఏమంటాడు తెలుసా? పరిశుద్ధులైనటువంటి నా జనం ముందు, నా ప్రజల ముందు నా యొక్క నామాన్ని అవమానపరిచామంటాడు. వారు నా బిడ్డలు, నేను వారిని నాయకుడిగా నిన్ను ఎన్నుకున్నాను తప్ప వారిని దూషించమని, వారి సన్నిధిలో నా నామాన్ని అవహేళనపరచవద్దని నీకు చెప్పాను కదా అంటాడు. ఏం చేశాడు మోషే? తాగి సాగండి అని అన్నాడు. ఏం తింటారో తినండి, ఏం తాగుతారో తాగండి అన్నాడు. ఇసుకించారు, రోధించారు. అయినా కానీ ఏం చేశాడు మోషే? ఆ బండని ఫస్ట్ కర్రతో కొట్టు, ఆ బండ నీళ్ళొస్తుంది అన్నాడు. మొట్టమొదటిగా చెప్పాడు తండ్రి యెహోవా దేవుడు. నిర్గమకాండం ఉంటుంది. కర్రతో కొట్టినప్పుడు ఆ బండ నుండి నీళ్ళు వచ్చాయి, ఎవరో ఇశ్రాయేలు తాగటానికి. తర్వాత రెండో సందర్భంలో కూడా కొంత దూరం అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు మరలా దాహం వేసింది. మోషే ఆ బండతో మాట్లాడన్నాడు. ఏనేం చేశాడు? ఆ బండ మీద కర్రతో మాట్లాడకుండా బండ మీద కర్రతో 2 సార్లు టపీమని కొట్టాడు. కొట్టి తాగి సావండి అన్నాడు. నేను చెప్పింది ఏమి, నువ్వు చేసింది ఏంటి అన్నాడు. నేను మాట్లాడమన్నానయ్యా, నీవు కర్రతో మరలా కొట్టమని నీకు చెప్పానా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని అవమానపరిచాడు. దేవుడు అంటే ఈయనకి నిర్లక్ష్యం కాబోలు అని ఆ ప్రజలు అనుకోరా? అనుకుంటారు. దావీదు గారు మందసాన్ని ఎడ్ల బండి మీద ఊరేగింపుగా తీసుకురావడానికి మొదలుపెట్టి తీసుకెళ్తుంటే ఆ ఎడ్ల బండి యొక్క రథమ చక్రము గోతులో పడినప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క మందసం పెట్టే పడిపోతుందని ఉజ్జీయన్ అనే వ్యక్తి ఇట పట్టుకోపోయేసరికి వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆయన మొట్టి వెంటనే చనిపోయాడు. దావీదు వెంటనే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తిరగేసి చూశాడు. ఈ మందసాన్ని ఎవరో తీసుకెళ్ళాలి, ఈ మందసం యొక్క దాన్ని ఎవరు దగ్గర ఉంచాలన్నది ఎవరి కర్తవ్యం, ఎవరి పని అంటే అది లేవీయుల యొక్క పని, యాజకుల యొక్క పని. నిన్ను చేయమలేదు. ధర్మశాస్త్రంలో బలిపీఠం మీద వద్ద దహన బలి ఎవరు అర్పించేవారు? లేవీయులు, యాజకులు దేవుని యొక్క సన్నిధిలో అర్పణలు అర్పించేవారు. ఎద్దును కానీ, మేకను కానీ, గొర్రెను కానీ దేవుణ్ణి బలించిన కానీ వారే దూపాన్ని వేసేవారు. దేవుని యొక్క సన్నిధిలో సువార్థికుడు ఎలాగ ఉండాలి, ఎలాగ ప్రార్థన చేస్తున్నాడని మీరు గమనించాలి. వణుకుతోనూ భయంతోనూ సువార్త ప్రకటించాలి. వాక్చాతుర్యాన్ని ప్రకటించకూడదు. ప్రకటించవచ్చా? ప్రకటించకూడదు. సువార్త సభలలో దేవుని యొక్క సన్నిధిలో అక్కడ చాలామంది సభల్లో ఎలా కూర్చుంటారు? సైలెంట్గా కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, సైలెంట్గా కూర్చొని వారు ఉంటారు. అయితే అక్కడ సభలో ఎవరెవరు ఉంటారంటే దేవుని యొక్క సంఘంలోనికి రక్షణ పొందిన వారు వస్తారు చూడండి. అప్పుడు దేవుని సంఘము అక్కడ ఉందని అని గమనించాలి సువార్తను ప్రకటించే వ్యక్తి. ఆ విషయాన్ని గమనిస్తారో లేదో కానీ స్టేజ్ మీద నిలబడి ఈ ఇక్కడ నుండి
ఆ సేవరు కురుగుతాడు, ఆ సేవ నుండి ఈ సేవరు కురుగుతాడు సువార్తను ప్రకటించడానికి. చూసారా? చూసే ఉంటారు మీరు. చప్పట్లు కొట్టండి అంటాడు, హల్లెలూయా అంటాడు, అరవండి అని అంటాడు, కేకలు పెట్టండి అంటాడు. దేవుని యొక్క అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను భయంతోనూ వణుకుతోనూ సువార్తను ప్రకటించాను. యేసుక్రీస్తు ప్రభువు గారు సువార్తను ప్రకటించాడు. కొండ మీద ప్రసంగం చేశాడుగా. మీకు తెలుసు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో ఆయన ప్రసంగాలు కనపడతాయి. ఆ ప్రసంగాలలో ఎక్కడైనా కేకలు పెట్టినట్టు అరిచినట్టు ఎక్కడైనా కనపడుతుంది చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చూసారా మీరు? కేకలు పెట్టడం కానీ అరవటం కానీ ఆయన ప్రసంగం చేసినప్పుడు. ఇంకో సందర్భంలో ఒకసాట ఒక స్త్రీ పాపం చేసి వస్తుంటే కొంతమంది ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి వ్యభిచారం చేస్తుందని చెప్పి తరుముకుంటూ వస్తున్నప్పుడు వెంటనే ఆయన వద్దకు వచ్చినప్పుడు అమ్మా ఏం చేసావంటే వాళ్ళు నన్ను కొట్టి చంపడానికి వచ్చారంటే వాళ్ళు అంటారు, బోధకుడా ఈమె వ్యభిచారం చేసి నానా విధమైన పాపములు చేస్తుంది, ఈమెను కొట్టి చంపడానికి మేము వచ్చామంటాడు. అన్నప్పుడు ఆ జనసమూహాన్ని అంటాడు, మీలో ఎవరైనా పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే ఆ రాయి తీసుకెళ్ళి ఆమెను కొట్టి చంపవచ్చు అంటాడు. మీ దగ్గర ఉన్న రాళ్ళతో కొట్టి చంపండి. ఎవరి కాళ్ళు ఆలోచించుకున్నారు, అందరూ పాపం చేసిన వారే. తర్వాత ఆమెతో అంటాడు, అమ్మ నేను కూడా నిన్ను కొట్టను అంటాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్ద పాపం ఉందా? పాపం లేదు, ఈయన కొట్టవచ్చు, కానీ మరలా ఎప్పుడు కూడా ఆ పని చెయ్యొద్దు అని చెప్పి పంపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘములలో దేవుని యొక్క సంఘాలలో సువార్తను ప్రకటించే వారి తీరు చాలా వింతగా ఉంది. మీరు గమనించాలి. ఆ వింతనే అవలంబిస్తున్నారు, దానికే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. మొన్న ఒక సహోదరుడు కోయా జాతి నుండి వచ్చినట్టు సహోదరుడు పాడుతున్నారు. సువార్తను ప్రకటించడానికి అందరూ రావాలి, ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. కోయివారు కరువుగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు. అవునా? ఆయన వచ్చి కోయిని కోయి అంటున్నాడు. ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. కోయిని కోయి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? అదే అందుకనే వాక్చాతుర్యాన్ని ఉపయోగించకూడదు, జ్ఞానాతిశయాన్ని కూడా ఉపయోగించకూడదు. 3వ వచనం, 4వ వచనం చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. నేను మాట్లాడను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తీయని మాటలు అసలు ఎంత మధురంగా ఉంటాయి అంటే, అసలు నోట్లో పంచదార పోసినా కానీ అంత తీగ ఉండదేమో, నోట్లో తేనె వేసుకున్నా కానీ అంత తీగ ఉండదేమో, అంత తీయని మాటలు మాట్లాడతాడు. ఇక్కడేమన్నాడు? తీయని మాటలను వినియోగింపగా. ఉపయోగించాడా పౌలు గారు? ఉపయోగించలేదు. తీయని మాటలు చెప్పేటి వారినే నమ్ముతున్నారు, కేకలు పెట్టేవారిని నమ్ముతున్నారు, డ్యాన్స్ వేసేవారిని నమ్ముతున్నారు, వారినే నమ్ముతున్నారు. ఈ చర్చ్ బిల్డింగ్ స్థలం అంతా నిండిపోవచ్చు. నేను కూడా ఇక్కడ ఒక క్యాష్, 2 డ్రమ్ములు, తర్వాత చప్పట్లు కొట్టడానికి పిల్లల్ని వీళ్ళందరూ పోగేసి చక్కగా అరుస్తూ కేకలు పెడుతూ చెప్తుంటే రారా? అస్సలు ఆ పాటలు పాడుతుంటే ఊపు వస్తుందంట. ఏంటది? చప్పట్లు కొడుతూ అరువు, అలివే చెప్పు, చప్పట్లు కొట్టాను. ఏంది ఊపు వచ్చేది నీకు? దేవుని సన్నిధి అంటే మీకు అల్లాటప్పుగా ఉందనుకుంటున్నా. అందుకనే దావీదు ఉడికిపోయాడండి. దేవుని మందసాన్ని చేరవేసే బాధ్యత నాది కాదు, ఇది యాజకుల పని, లేవీల పని అని
ఆ మందసం జోలికి తర్వాత వెళ్ళలేదు. ఈ మనిషి ఎందుకు చచ్చిపోయాడు, ఆ ఎడ్ల బండి రథం చక్రం గోతిలో పడి ఆ మనసాన్ని ముట్టుకున్నానికే చనిపోయిందని చెప్పి దుఃఖాక్రాంతుడయ్యి తర్వాత ఇంకొక ఇంట్లో పెట్టిన తర్వాత ఆ ఇల్లు దీవింపబడుతుంది అన్నప్పుడు లేవీయులు యాజకుల సమక్షంలో మనసాన్ని తీసుకొచ్చాడు బయటికి. అప్పుడు దాకా మళ్ళీ దాని జోలికి వెళ్ళాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరో పని, సంఘ కాపర్ల పని, సువార్థికుల పని, దేవుని పని చేస్తున్నారు. సువార్థికుని యొక్క నడవడ మీద అయిన సంఘములో ఆయన మీద పెత్తనం చేసే అధికారం ఎవరికి ఉందంటే సంఘ పెద్దలకే ఉంది. ఎందుకంటే సువార్థికుడు ఏం చేయాలి, ఎలా సంఘాన్ని నడపాలి, ఇలా వెళ్దాం బ్రదర్ అని చెప్పే బాధ్యత ఎవరిదంటే సంఘ కాపర్లది, పాస్టర్లది, సంఘ పెద్దలది. తర్వాత ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, తీయని మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం ఏంటిదండి? ఈ లోక జ్ఞానం ఏంటిది? ఈ లోక జ్ఞానం మీకు తెలీదా? ఏంటిది చెప్తారా? ఈ లోక జ్ఞానం చెప్పండి. సపోజ్ ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనంగా ఉంది, దేవుని యొక్క జ్ఞానము ఈ లోకానికి వెరితనంగా ఉంది. అవునా? గంట సేపు ఆరాధన, దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక గంట, ఒక అర్ధగంట పాటలు, ఒక అర్ధగంట దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వింటున్నాం. కానీ ఈ మాటల్లో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అలవర్చుకోవడానికి, వినటానికి కూడా ఇష్టం లేదు. నన్ను సైతం టీవీ ముందు కూర్చోండి, సీరియళ్ళు 6 కూర్చుంటే 10 దాకా కూర్చుంటారు. ఓపికగా కూర్చుంటారా? సరే, ఎక్కడన్నా సినిమా పాటలు డాన్సులు వేస్తున్నానని, లేకుంటే ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందంటే వెళ్ళండి, చాలాసేపు ఉంటారు. కానీ ఆ జ్ఞానాన్ని అలవర్చుకోవడానికి ఇష్టపడతారు. ఈ జ్ఞానాన్ని మటుకి ఇష్టపడరు. 10 నిమిషాలు కూర్చోడానికే ఓపిక నీరసపడిపోతారా? పడిపోతారు. ఎందుకంటే అందరికి కూడా ఓపిక ఉండదు. నేను చెప్తున్నాను కాదు, ఇంకొకళ్ళు. అందుకని అన్నాడు, ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. దేవుని జ్ఞానాన్ని బోధించాలి. అవునా కదా? ఇక్కడ ప్రాణం గ్రంథంలో దర్శనమిచ్చి యోహాను గారితో దూత మాట్లాడుతుంది. ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధుడు అని కొనియాడబడుతుంటే ఈయన యోహాను గారు అంటారు, ఎవరయ్యా వీళ్ళందరూ తెల్లటి బట్టలు వేసుకొని పరిశుద్ధుడు దేవుని స్తోత్రము, దేవుని గొర్రెపిల్ల స్తోత్రము, దేవుని గొర్రెపిల్లకు మహిమ కలుగుగా అంటున్నారు, వీళ్ళెవరో అని అడుగుతుంటే ఆయన అంటాడు దూత, వీళ్ళు మహాశ్రమల నుండి వారి యొక్క వస్త్రాలను ఉదుకుకొని, రక్తంలో ఉదుకుకొని తెల్లటి వస్త్రాలుగా మార్చుకున్నాడంట. ప్రకటన గ్రంథంలో ఉంది, 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఉంది. తెల్లటి వస్త్రాలను ధరించుకుంటే నువ్వు దేవుని బిడ్డవైపోవు. చినిగిపోయిన వస్త్రాలు ధరించుకున్న వారిలో కూడా దేవుడు ఉంటాడు సుమా. మీరు గమనించాలి. మీరు నమ్మపోండి. నేను 6th క్లాస్లోనూ 7thలోనూ నిక్కర వేసుకొని చినిగి మాసిపోయిన చొక్కా వేసుకొని వెళ్ళాను. క్లాసులో కూర్చున్నారు, మాస్టర్ వచ్చాడు. వచ్చినప్పుడు అంటే కొద్దిగా నేను బాగానే చదువుతాను, స్కూల్ ఫస్ట్, మీరు ఏమని అనుకోండి, డబ్బావు కాదు. అయితే ఆయన మాస్టర్ అన్నాడు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళే కాదు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా జ్ఞానంతో ఉంటారనగానే ఈ పిల్లలందరూ ఒక్కసారి నా వైపు చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ వద్దకు ఎవరైనా చినిగిపోయిన బట్టలతో వచ్చినా, చాలామంది ఏంటంటే మన ఈ లోక జ్ఞానం ఏంటంటే ఎలాగొంటుందంటే
చక్కగా ఒంటి నిండా బాడీ స్ప్రే కొట్టుకొని చక్కటి వైట్ షర్టు వైట్ ప్యాంటు లేక కోట్ వేసుకొని కారులో వచ్చి ఉంటే ముందు ఆ కారు ఆగంగానే తెలిసి తెలియనివాడు కూడా నమస్కారం అండి ఎవరు కావాలని అంట. ఆయన అడగడం అడ్రస్ పలానా మనిషి అని నోరు తెలపుందే వెళ్ళి ఎవరు కావాలండి ఎవరు కావాలి ఈ కారులో దిగి రాగానే అంటే ఎవరికి గౌరవిస్తున్నావు నువ్వు? అదే మాసిపోయిన బట్టలతోనూ చినిగిపోయిన బట్టలతోనూ ఎవరో సైకిల్ మీద వచ్చి ఇక్కడ ఒకళ్ళు ఇల్లు ఉండాలంటే ఎవరో నువ్వు అని అంటారు. ఎవరండి అన్నదానికి ఎవరో నువ్వు అన్నదానికి చాలా తేడా ఉంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, లోక జ్ఞానం అలాగుంది. ఇంకొక మహానుభావుడు ఏం చేస్తాడంటే దశంభాగం నెలకు 10,000 ఇస్తాడంట ఈ మహానుభావుడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. ఆయనకి ఎక్కువగా అంటే ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఇంపార్టెంట్ ఇస్తాడు సంఘంలో. ఎప్పుడో వచ్చి ఒక 10 రూపాయల సందేశం ముందు గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోడు. అందుకనే ఈయన పౌలు గారు అంటున్నాడు, మీ సన్నిధిలో ఉన్నప్పుడు మేము భయంతోనూ వణుకుతూనే ఉన్నాం, జ్ఞానాన్ని ఉపయోగించలేదు. ఇంకొక మాట అంటాడు పౌలు గారు, తెస్సలోనికీయుల రాజపత్రికలో ఉంటుంది తెలుసండి. ఏమంటాడు తెలుసా? తీయండి ఒకసారి. మీ వద్ద మేము ఎప్పుడు కూడా ఉచితంగా భోజనం చేయలేదు అంటాడు. కష్టపడి మా కష్టార్జితంతోనే మేము సంపాదించుకొని భోజనం చేసాము. 2వ తెస్సలోనికీయుల రాజపత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మాలో పని చేయొచ్చు జీవనం చేసితేనే. అది సువార్తకు ఉండాల్సిన లక్షణం. ఏం అనకూడదు, కానీ నువ్వు యవనస్తుడివే సువార్తకుడు పని చేయకూడదా? ఎవరు చెప్పారు? మొన్న నేను గంప కట్టుకొని వచ్చాను. బ్రదర్ మీ బండి అదే అని ఇంకో సౌరాలు అదే ఆ బండి గారు పడుతుంది. చెప్పండి, నేను కావడం కాదు, టైం లేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళారు అది కట్టాదని నేను వచ్చాను. పౌలు గారి గురించి చెప్తాను, నా గురించి వద్దు. ఆయన ఏం చేశాడు తెలుసా? పౌలు గారు ఏం చేశాడు? రేత్రులు దారాలు గుట్టుకొని పొగులు సువార్తను ప్రకటించారు. ఈ రోజుల్లో ఉన్నారు ఎవరన్నా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? ఉచితంగా మీకు బలమైన ఆహారం పెట్టాలి, జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానాన్ని పెట్టాలి. అందుకని అంటున్నాడు, మేము ఎప్పుడు కూడా మీ దగ్గర ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, దేవుని యొక్క జ్ఞానాన్ని వివరించాము. అవసరమైతే మరలా అంటున్నాడు, చూడండి ఏమని అన్నాడు? ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మామూలు పనిచేసి జీవనాన్ని కొనసాగించామంటున్నాడు. ఎవరికి భారంగా ఉండకూడదు. ఇక్కడ ఉన్నాడు మీరందరూ అందరూ నేను చెబుతున్నాను, 4 వస్తారు ఒక్కోసారి. ఈరోజు ఒక్కోసారి 2 వస్తారు. ఇక్కడ నేను వచ్చి, అమ్మా నేనేం పనికి వెళ్ళట్లేదు, 4 ఆదివారాలు వస్తున్నారు, మీ 2 ఉన్నారు, వచ్చినప్పుడల్లా ఒక 2 ఏళ్ళు ఏంటంటే ఎత్తారాడు. చెప్తున్నా, సంఘం చిన్న సంఘం, నా దగ్గర శక్తి ఉంది. అదే ముసలోండి అనుకో, అలా తెలిసిపోద్ది ఈయనేం పని చేసుకోలేడు, ఒక ముద్ద అన్నం పెడదాం, 100 రూపాయలు ఇస్తే మరలా వచ్చే ఆదివారం నాకు ఆయన ఎట్టన్నా గడుపుకొని వస్తున్నానా ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఈయన చెప్పని అవసరం లేదు. అలాగంటే బాగుంటుందా? గుళ్ళో పూజారి ఉన్నాడు, మనందరూ తెలుసు. మనకి దేవుని మాన్యం అని ఉంటుంది, తెలుసా? ఉంటుంది. ఏమో దేవుని మాన్యం అంటే భూమి, వరి పొలం కానీ ఏదైనా ఉంటే దాని మీద వచ్చే పంటని పూజారికి ఇవ్వండి అని చెప్తారు. మనకి ఈ విధంగా చెప్తే తెలిసిద్దాం. అవి ఉండే. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేక దేవుని మాన్యాన్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి వారు దాతలు కూడా ఉన్నారు, మహానుభావులు. ఆ గుడి కట్టిస్తున్నారు, ఆ గుడి మాన్యంగా భూమిని ఇచ్చారు. ఆ పండినటువంటి పంటను పూజారి గారు మీరు పండించుకోండి, లేకుంటే ఎవరికైనా కౌలుకి ఇవ్వండి, దాన్ని మీరు తినండి, మీరు దేవుని సన్నిధిలో పూజలు చేయండి. మేము ఎప్పుడన్నా మళ్ళీ పండగలు, శ్రీరామనవమి అని, సంక్రాంతి అని, దీపావళి అని, దసరా అని ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా కానుకలు వస్తే మీకు ఇస్తాం, మీకు మీ కుటుంబానికి సరిపడని పూజారిని పోషించే సంఘస్థులు లేరా? వాళ్ళకి నేను దండం పెడుతున్నాను. అటువంటి ఉన్నవారు ఉన్నారు. కానీ పౌలు గారు ఏం చేశాడో తెలుసా? నేను ఎవరికి భారంగా అనవసరం లేదు.
మళ్ళీ ఇంకొక మహానుభావుడు అంటాడు, సువార్థికుడు సువార్త వాళ్ళని జీవించాలని ఉంది కానీ అంటాడు. ఉంది ఆ మాట కూడా. కళ్ళం తొక్కేటట్టు ఎద్దుకి మూతికి చెక్కొందేమంటాడు. ఎందుకని? అది కష్టపడుతుంది, తినందే అది అనుక. ఇప్పుడు ఆ ఒడ్డు ఆ కొప్పును ఓరవాలి, ఈ ఎద్దులు తిరగాలి, పొద్దున్న నుండి సాయం దాకా తొక్కిస్తూ ఉంటే దానికి ఆహారం పెట్టకుండా ఎందాకని పనిచేసింది. పనిచేయవాడు జీతానికి అరుగుడే, అవునా కదా? సువార్థికుడు సువార్త వల్ల జీవించాలి. ఎప్పుడు? సువార్తను బోధిస్తూ నువ్వు 360 రోజులు సువార్త పనిలోనే ఉండి ఆయా సంఘాలలో నువ్వు సేవ చేస్తూ ఉంటే నీకు ఓకే. మహానుభావుడు ఆదివారం నాడు ఒక అర్ధగంట గంట చెబుతాడు వాక్యం, అది కూడా చర్చిలోకి వచ్చి చూసుకుంటాడు వాక్యాన్ని. కర్మ 6 రోజులు ఏం చేస్తాడు? ఇంటికాడే ఉంటాడు ఇంటికాడే ఉంటాడు. మరి వాళ్ళ సంఘాన్ని వ్యాప్తి చేయడానికి చేస్తాడంటే కష్టపడతాడంటే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీకు ఎవరన్నా వచ్చి దీనుడు అవ్వచ్చు, ఇంకెవరైనా ఆ డంబాసారంగా రావచ్చు, ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అని మీరు పరిశీలన చేసి శుభమని చెప్పండి. వచ్చి వందనాలు బ్రదర్ అంటే ఆ వందనము చెప్తున్న వ్యక్తి యొక్క ఆత్మ దేవుని సంబంధమైనదా కాదని మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఈయన కాను కోసం వచ్చాడా, దేవుని మాటలు చెప్తున్నాడా, వేరే విధంగానే నా మాటను బట్టి తెలిసిపోద్ది. కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారి నడవడి. ఒక విషయం తెలుసండి, మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నా కానీ అది పట్టించుకోరు. ముందు ఈ సువార్తికుడు ఏం చేస్తున్నాడు, ఈ రమేష్ ఏం చేస్తున్నాడు, ఈయన మీద 1000 కళ్ళు ఉంటాయి, ఈయన బిహేవియర్ ఎలా ఉంది, బ్రదర్ పలానా చోట కనపడ్డాడు, ఆడేం పని ఉండి ఆడున్నాడు, ఈయన గురించి ఎంక్వైరీ. తర్వాత వీళ్ళు ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చేదాకా ఈయన ఆడని కనపడితే, బ్రదరు మొన్న ఇంకొక ఆయన అన్నాడు, మీరు వాకింగ్ చెప్తున్నారు దాని మీద బతకొచ్చుగా, ఈ కాయలు అమ్మటం ఎందుకు అని మొన్న ఒక ఆయన అన్నాడు. అంటే ఈయన గురించే చర్చ, కానీ అసలు మన ప్రవర్తన ఎలా ఉంది, మనం దేవునిలో ఎదుగుతున్నాం లేదని ఇది పట్టించుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంటే మీరు కూడా పరిశుద్ధులే. సువార్తని గురించి పట్టించుకునే వారు ఉన్నప్పుడు పరిశుద్ధులు కూడా పట్టించుకోవాలి. తెల్లటి వస్త్రాలు వేసుకొని రాగానే వాళ్ళు సువార్తికులు కాదు. మురిగిపోయిన బట్టలు లేకపోతే చిన్న గళ్ళ సొక్కాయో ఏదో నా మాత్రం వచ్చినట్టు ఆయన కూడా దేవుని. చాలామంది మీరు గమనించాలి, తెలియగలిగినట్టు వారు ఒకళ్ళు చింపురు జుట్టుతోనూ మనిషి ఆకారాన్ని బట్టి వారిని అంచనా వేయకూడదు. ఒకళ్ళని కదిపియండి ఏ తిక్కలోడు అనుకుంటారు, మాట్లాడి చూడండి వాళ్ళ దగ్గర ఉన్నంత తెలివి మళ్ళీ మన దగ్గర ఉండవు. అందుకనే ఒక్కొక్క స్టూడెంట్ చూడటానికి చదివే స్టూడెంట్ కూడా ఏం చేస్తాడు, డంబాసారంగా ఉండడు, వాడు సైలెంట్గానే ఉంటాడు. వాడు వెనక బెంచీలో కూర్చోడు, ముందు కూర్చోటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వెనక బెంచీలో కూర్చుంటే ఆ మాస్టర్ చెప్పేది వినపడదని ముందే కూర్చోడానికి ఇష్టపడతాడు. మీరు వెనక కూర్చున్నారంటే మీరు అపవాదికి సావిస్తున్నట్టు, మీరులో ఇంకా అపవాది క్రియలు పోలా. ఎవరు కూర్చున్నారు అనుకోండి, బ్రదర్ గారు మన వైపు చూసి నిద్రపోతే గమనెత్తలేమని వెనకాల కూర్చొని 4 సార్లు కూర్చుని చాటు ఎట్టు తలోచుకొని నిద్రపోతారు జనం ఎక్కువ ఉన్నప్పుడు. గమనించారా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన దేవుని జ్ఞానం మరమైనట్టుగా బోధిస్తున్నాము, ఈ జ్ఞానం మరుగై ఉండను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించరు. ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి దేవుని మాటలను ఎప్పుడు మన కోసం పొందుపరిచాడు దేవుడు. జగదుత్పత్తి అంటే, జగత్ అంటే ప్రపంచం, జగత్ అంటే మొత్తం. ఈ జగత్తును ఏర్పాటు చేయ మునిపే, దీన్ని సృష్టించక మునిపే మనకు మన మహిమ కొరకు దీన్ని నియమించాడంట దేవుడు. ఇంకో విషయం కూడా ఉంది, జగత్ ఉత్పత్తికి మొదలే, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మిమ్మల్ని నా కుమారులుగా చేర్చుకున్నాను అంటాడు. ఎపిసిలు దాని పత్రికలో ఉంటుంది ఆ మాట కూడా. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మిమ్మల్ని నా కుమారులుగా చేర్చుకొస్తున్నాను అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి.
ఈ ప్రపంచాన్ని ఈ జగత్తును సృష్టించక మునిపే దేవుని యొక్క మాటలు మనకు ఏర్పాటు చేశాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిని కూడా మనకు సిద్ధపాటు చేశాడు. ఆయన మనం ఎప్పుడో తొలగిపోతామని తెలుసు. తొలగిపోతే తొలగిపోనే, నేను తీసుకొస్తాను అని వచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నరులను మన పోలిక చొప్పున ఏదో తయారు చేద్దాం అనుకున్నాడా? అనుకున్న తర్వాత అప్పటి వరకు అవ్వ ఆదం గారు మన మాటలో మనం చెప్పినట్టు ఉంటారేమో అనుకున్నాడు దేవుడు. కానీ ఏం చేశాడు? అపవాది వచ్చి వాళ్ళు చెడగొట్టాడు. చెడగొట్టిన తర్వాత ఆ ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టినప్పుడు నా బిడ్డలు ఆకుల్ని అలములు ఆకులతో వాళ్ళు వస్త్రాలు కప్పుకోవడం ఏంటి అని చెప్పి జంతు చర్మం యొక్క చొక్కాలను గుట్టించి పంపాడంట. ఎంత ప్రేమ అండి! తప్పు చేశాడు కుమారుడు. కొట్టాడా? తిట్టాడా? మరలా ప్రేమను చూపించాడు. ఆ తోటలో నుండి సరిహద్దుల నుండి వెళ్ళగొట్టి అవ్వాదం గారికి చర్మపు చొక్కాలను గుట్టించాడంట. అందుకనే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును, తన కుమారుని విశ్వాసించేవాడు ఎవడు కూడా చనిపోవడం ఇష్టం లేదు. దేవుని యొక్క జ్ఞానం బోధించేట వాడు ఇక్కడ ఉండి ఓపికగా, ఇక్కడ నుండి మీరు గమనించలేదు, నేను 2 కాళ్ళు ఇట్లా పెట్టి ఎప్పుడు కూడా అంటే అడల్పుగా నుంచోాల. 2 కాళ్ళు దగ్గర పెట్టే నేను ఇప్పుడు ఎన్ని నెలలు పెట్టి అంటే ఇక్కడ ప్రకటించేటప్పుడు ఎలా ఉందో మీరు గమనించి ఉంటారు. కొంతమంది ఎలా నుంచి ఉంటాడు, ఇట్ట పెడతాడు, ఇంకెదరికొస్తాడు, ఇట్ట అంటాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అంటే దేవుని సన్నిధి అంటే ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, 2 3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానంటాడు. ఆయనకు భయపడాలి. నా గురించి నేను చెప్పుకోకూడదు, డబ్బా కొట్టకూడదు. కాబట్టి వాక్చాతుర్యం కానీ, తీయని మాటలు, కల్పనా కథలు, స్టోరీలు, మరలా వాయిద్యాలు పెట్టి మంచి పాటలు పాడే కాడికి వెళ్ళండి. ఎవరైనా ప్రసంగం చేస్తున్నారు అనుకోండి, ఏనండి బైబిల్లో ఉన్నదన్నట్టు చెప్పారనుకోండి, దాన్ని మీరు హృదయంలో భద్రపరచుకోండి, దాచుకోండి. వేరే చెప్పారనుకోండి, దాన్ని ఈ సేవలో తీసి ఈ సేవ నుండి వదిలేసేయండి. సరేనండి. వాక్చాతుర్యం ఉపయోగించేటి వారి దగ్గరికి, తీయని మాటలు చెప్పేవారికి దగ్గరికి, కల్పనా కథలు చెప్పేడు వారి దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరైనా దీనుడై ఎవరన్నా బేర స్థితిలో వచ్చి వందనాలు బెదర అంటే ఏదైనా చెప్తున్నా కానీ అంటే వినండి, వినకపోయినా కానీ దూషించొద్దు. కాబట్టి ఎదుటి వారిని గౌరవించేటప్పుడు వాడు అల్పుడు అవ్వచ్చు, గనుడు అవ్వచ్చు, ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేయండి. రెస్పెక్ట్ వద్దు. అందరికీ వందనాలు.